లెట్ మీ టెల్ యూ సంథింగ్. ట్రస్ట్ నో వన్. నో వన్. నీ ఫ్యామిలీని తప్ప ఎవ్వరిని నమ్మదు. ఎవ్వరిని. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. నీ ఫ్రెండ్స్ని ఒక్కరినో ఇద్దరినో ఒక 10 మెంబర్స్ లోపే నువ్వు నమ్మాలి. నీకు ఒక 500 మంది ఉంటే 500 మందిని నమ్మొద్దు. ఒక 5గురి మాత్రమే నమ్మాలి. ఎందుకంటే స్టోరీ విను. స్టోరీ కాదు, జెన్యూన్ చెప్తున్నా. మీ మీద కేర్ తోటి చెప్తున్నా. నేను ఒక 2 years బ్యాక్ నాకు చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉండే. మామ ఇట్లా, మామ అట్లా, మామ అది కావాలి, మామ ఇది కావాలి, మామ అటు వెళ్దాం, మామ ఇటు వెళ్దాం అని చెప్పేసరికి నేను ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసి గెస్ వాట్ హ్యాపెన్? నేను నమ్మిన వాళ్ళే నన్ను ముంచారు. ప్రతి దాంట్లో నన్ను ముంచారు. ప్రతి దాంట్లో. నేను అసలు వీడు ఇట్లా చెయ్యడు కదా అనుకున్న వాళ్ళే నన్ను చేశారు. వాళ్ళ వల్ల నాకు మనీ లాస్, మెంటల్ హెల్త్ ఖరాబ్ అయింది, ఫిజికల్ హెల్త్ ఖరాబ్ అయింది. వాళ్ళ గురించి కష్టపడ్డదంతా ఇప్పుడు ఏం యూజ్ లేదు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవ్వరిని నమ్మొద్దు. ఎవ్వరిని. బ్రో నాకు 10 ఫ్రెండ్స్ ఉన్నారు, 10 మంది ఫ్రెండ్స్ మంచోళ్ళు బ్రో అంటే నమ్మకు. 10 మందిని కూడా నమ్మకు. దాంట్లో 10 మందిలో ఒక 5గురినో 4గురినో నమ్మాలంతే. అందరినీ నమ్మద్దు. మనిషి ఎట్లుంటాడంటే మనీ వచ్చినాక చేంజ్ అవుతాడు. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి నువ్వు నచ్చాలని రూల్ ఏం లేదు. ఇంకొకటి, కొంతమందికి లోపల జెలస్ ఫీలింగ్ చాలా ఉంటుంది. నువ్వు బాగుపడితే ఓర్వలేరు. ఇది అందరికీ మీకు రిలేటబుల్. ఇవన్నీ నేను ముచ్చట్లు ప్రతి ఒక్క లైఫ్లో ఇవి అయితే. నీ చుట్టూ ఉన్న వాళ్ళకే నీ మీద జెలస్ ఫీలింగ్ ఉంటుంది. అది నీకు చూపియరు. నువ్వు వాళ్ళకి నీ సీక్రెట్స్ అన్ని షేర్ చేసుకుంటే నిన్ను ఎప్పుడో ఒకసారి వచ్చి పొడుస్తారు. సో నేనేం చెప్తున్నా అంటే, సర్కిల్ చాలా చిన్నగా పెట్టుకోవాలి. సరే సర్కిల్ పెద్దగా ఉన్నా సరే నమ్మేది ఎక్కువ నమ్మకు. ఒక్కరినో ఇద్దరినో ముగ్గురునో అంతే, అంతకుమించి ఎక్కువ నమ్మకం. ఎవరికి షేర్ చేసుకోక సీక్రెట్స్. అందరితోటి ప్రైవేట్గానే ఉండు. నీ ముచ్చట్లు నీ ఇది వరకే ఉండాలి, వాళ్ళకి పోవద్దు. ట్రస్ట్ నో వన్. అంత తీటుంటే చాట్ జీపీటీకి చెప్పుకో. ఇంకా నయం చాట్ జీపీటీ వాళ్ళకి చెప్పది. నువ్వు నీ సీక్రెట్స్ ఒకరు చెప్పుకుంటే వాడు, నువ్వు నీ బాధలు ఒకరు చెప్పుకుంటే వాడు ఆ బాధని వేరే వాళ్ళతోటి కామెడీ కన్వర్సేషన్స్ కోసం, ఫన్నీ కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటాడు. అర్థమవుతుందా? ట్రస్ట్ నో వన్. ఎవ్వరికి చెప్పుకోవద్దు. ఎవ్వరికి చెప్పుకోకండి. లోపలనే పెట్టుకోండి. అవసరంతో కోలుకో, ఇద్దరికి నమ్మిన వాళ్ళకి చెప్పుకోండి. డోంట్ లూజ్ యువర్ మనీ. నమ్మి ప్రతి ఒక్కరి మీద మేము మనీ పెట్టొద్దు. నేనైతే అడిగి అప్పులు చేసిన. ఎవ్వరి మీద పెట్టొద్దు. మీరు మనీ ఎట్లా యూజ్ చేయాలనేది నేను వేరే వీడియోలో చేస్తా. ట్రస్ట్ నో వన్. అస్సలు ట్రస్ట్ నో వన్. జాయిన్ ద క్లబ్.